అందరికీ నమస్కారం అండి. జ్యోతిరామ్ అదే మన సావిత్రిబాయి పులేది నెక్స్ట్ వీడియోలోకి నేను వచ్చాను. 1948 జనవరిలో తొలి గర్ల్స్ మోడర్న్ స్కూల్ అంది అదే ఆవిడ ఎస్టాబ్లిష్ చేసి జ్యోతిరావు పులే సహకారంతో స్కూల్కి బడికి ఆవిడే టీచర్ అయ్యారు, బడికి పంతులమ్మ అయ్యారు. సరేనా? ఏ కులంలో పుడితే ఏమిటి, కానీ 4 గోళ్ల మధ్య వంట వండే అమ్మాయిని బడికి పంపించే స్థాయికి తెచ్చారు. అగ్రకులంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నచ్చేవారు కాదు పిల్లలకి బడికి తీసుకెళ్లాలంటే. తల్లిదండ్రులకు బాధ పెట్టి, పిల్లలకు బాధ పెట్టి స్కూల్కి అలాగే తీసుకెళ్లి చదువు కొనసాగించారు. స్కూల్స్ కూడా చక్కగా నడుస్తుండేవి. ప్రతి ఒక్క దగ్గర కూడా మూఢనమ్మకాల్లో క్రూరుకుపోయిన మన సంఘంకి, మూఢనమ్మకాల్లో క్రూరుకుపోయిన మన సమాజానికి పైకి తెచ్చి సరస్వతీదేవి అదే చదువు అనే ఒక ఆయుధాన్ని ఆడవాళ్ళకి ఇచ్చి పైకి తెచ్చే కృషిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సఫలం అయ్యారు. ఇలా జరుగుతుండగా ఈ ఒక్క విప్లవంలో కూడా సాధించడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇలా కొన్ని రోజులు జరుగుతుండగా ఏమైంది, మళ్ళీ వాళ్ళిద్దరి మీద దాడులు జరిపి ఇది చేసి అది చేసి అగ్ర కులస్తులు, బ్రాహ్మణ కులస్తులు, క్షత్రియ ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి చదువు ఏంటి ఇవన్నీ అని చెప్పి మళ్ళీ ఆ స్కూల్స్ మూత వేసి వీళ్ళిద్దరి మీద దాడులు చేసి క్లోజ్ కూడా చేసేసారు. అయినా కూడా మళ్ళీ ఆవిడ ఏంటి మళ్ళీ ఒక రకమైన సంఘంతో పోరాడి స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టారు. మొదలు పెడితే వెళ్ళేటప్పుడు అంట ఏంటి పేడ నీళ్ళు వేసేయడం, స్కూల్ ఎలాగైతే రీస్టార్ట్ చేశారు పేడ నీళ్ళు వేసేయడం, మరి బురద జల్లేయడం, నానా రకమైన అసభ్యకరమైన మాట్లాడడం. అయితే ఇలాగ మాట్లాడితే ఆవిడేం చేసేవారట, ఇంటి నుంచి బయలుదేరినప్పుడే 2 చీరలు పట్టుకొని వెళ్ళేవారంట. మధ్యదారిలో ఈ పేడ నీళ్లు బురద నీళ్లు అవన్నీ వేసిస్తే స్కూల్కి వెళ్ళిన వెంటనే మళ్ళీ మంచి చీర మార్చేసుకుంటారు. ఆ బురద నీళ్ళు 2 చీరలు తీసుకెళ్లేవారు అనమాట. అంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. అయితే అప్పుడు ఆ బురద నీళ్లు జల్లిన తర్వాత ఆ చీరని మార్చి మంచి చీర వేసుకొని పిల్లలకి అన్ని రకాల పాఠాలు చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ నీళ్ల చీరే పేడ నీళ్ళ చీరే కట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఎందుకంటే మళ్ళీ బురద నీళ్ళు చల్లుతారు కదా, మళ్ళీ పేడ నీళ్ళు చల్లుతారు కదా. అయితే ఇన్ని చేసిన ఆ వ్యక్తులకి మనం ఏమని చెప్పగలం చెప్పండి? 2000 మంది పిల్లలకంట భోజన సదుపాయాలు చేసేవారట. మధ్యాహ్న భోజన పథకం జ్యోతిరావు పులే మరి సావిత్రిబాయి పులే తొలేత మొదలు పెట్టిన ఈ ఒక్క మధ్యాహ్న భోజన పథకాలు ఇప్పుడు అక్కడ ప్రతి స్కూల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టార్ట్ చేసినవినట. ఒక రోజు అయితే ఒక ఆయన అసభ్యకరంగా మాట్లాడి నీకెందుకీ బాధ అంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తే చెల్లుని చెంప పగలగొట్టారంట సావిత్రిబాయి పులే ఆమెని. అయితే బిఆర్ అంబేద్కర్ ఏ కులంకి చెందినాడు, కులం మతం దీంతో ఏమి కూడా లేదు. అయితే మన భారత రాజ్యాంగం రాసింది మరి బిఆర్ అంబేద్కరే కదా, ఫాదర్ ఆఫ్ అవర్ తండ్రి, మన కాన్స్టిట్యూషన్ కి ఫాదర్ అని కూడా అతనికి అంటారు. అయితే ఈ రకంగా కొనసాగుతున్నప్పుడు మధ్యాహ్నం భోజనం పథకాలు ఇవన్నీ అవుతుండగా ఇలా సావిత్రిబాయి పులే ఈ విధంగా స్కూల్స్ నడుపుతున్నారు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను.